హాయ్ అండి. ఇవాళ నేను చక్కెర పొంగల్ చేసి చూపిస్తున్నాను. చక్కెర పొంగల్ చాలా మంది చాలా రకాలుగా చేస్తారు. కానీ నేను చిన్నప్పుడు ఒక పూజారి గారి ఇంట్లో తిన్నాను. అది తిన్నప్పటి నుంచి నాకు ఆ టేస్ట్ అలా ఉండిపోయింది. ఆ టేస్ట్ రావటం కోసం నేను నేర్చుకోవడానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది. సో నేను నేర్చుకున్న దాన్ని మీకు చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, పెసరపప్పు అరకప్పు. ఏ కప్పుతో తీసుకున్నారో అదే ఒక్కటే కప్పు కొలత పెట్టుకోండి. 1 కప్పు బియ్యం, అరకప్పు పెసరపప్పు, 1 కప్పు బెల్లం, 1 కప్పు పంచదార. ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని మన ఇష్టం అండి, ఎన్ని ఉంటే అన్ని వేసుకోవచ్చు. ఇది కొబ్బరి, ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. నేను జీడిపప్పు బాదం పప్పు తీసుకున్నాను. అలాగే యాలుక్కాయ. ఇది పచ్చ కర్పూరం అండి, ఇది స్వీట్స్ లో వేస్తారు కదా ఆ కర్పూరం అన్నమాట. ఇది ఒక చిన్న ముక్క తీసుకున్నాను. దీనికి నెయ్యి చాలా ఎక్కువగా అవసరం ఉంటుంది. నెయ్యి ఎంత వేస్తే అంత వేసుకోవచ్చు, దీనికి క్వాంటిటీ ఏముండదు. ఇప్పుడు నేను చూపిస్తాను. ఫస్ట్ కుక్కర్ పెట్టుకోవాలండి. కుక్కర్ పెట్టుకొని ఇందులో ఒక 2 స్పూన్స్ ఘీ వేసుకోండి. ఫస్ట్ గా పెసరపప్పు వేయించుకోవాలి. చెప్పాను కదండి, నేను చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ కి ఒకసారి మా పెద్దమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను. అక్కడ ఒక పూజారి వాళ్ళ మనవరాలు నాకు ఫ్రెండ్ అనమాట. ఆడుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. వాళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి వాళ్ళు రోజుకు ఒక ప్రసాదం చేస్తారు కదా, నాకు రోజు పెట్టేవాళ్ళు. కానీ ఆ చక్కెర పొంగలి అనేది మాత్రం అట్లాగా నాకు ఇప్పటికీ ఆ టేస్ట్ అలా గుర్తుండిపోయింది. అది వాళ్ళు ఆకులు ఉంటాయి కదా, బాదం ఆకు గాని, అరిటాకు గాని, లేకపోతే మనకి ఇస్తరాకు ఉంటుంది కదా, ఇస్తరాకులో గాని పెట్టించేవాళ్ళు అనమాట. నాకు అక్కడ తిన్న టేస్ట్ ఇంకెక్కడ దొరకలేదండి. ఎన్నో చోట్ల షాపుల్లో, పెళ్లిల్లో అన్నిట్లో టేస్ట్ చూసాను కానీ నాకు ఆ టేస్ట్ ఎక్కడ తెలియలేదు. కానీ మా బాబు నాకు కడుపులో ఉన్నప్పుడు క్రేవింగ్స్ ఉంటాయి కదా, అలా ఉన్నప్పుడు నేను మా అమ్మమ్మతో చెప్పాను, అమ్మమ్మ చక్కెర పొంగల్ తినాలనిపిస్తుంది అని. చాలా మంది తెలిసిన వాళ్ళు ఉంటే పాపం చేసి పంపించారు. కానీ నాకు ఆ టేస్ట్ ఎక్కడ, అయితే నేను చిన్నప్పుడు తిన్న టేస్ట్ ఎక్కడా రాలేదు. కానీ అమ్మమ్మకు తెలిసిన వాళ్ళు బ్రాహ్మిన్స్ ఒక ఆవిడ ఉందన్నమాట. ఆవిడకి చెప్పింది అమ్మమ్మ. ఆవిడకి చెప్తే ఆవిడ చేసి పంపించింది. నేను చిన్నప్పుడు ఆ బ్రాహ్మిన్స్ ఇంట్లో, ఆ పూజారి వాళ్ళ ఇంట్లో తిన్న టేస్ట్ మళ్ళీ నాకు ఆ ఆంటీ చేసిన చక్కెర పొంగలి తిన్న తర్వాత వచ్చిందనమాట. అసలు నాకు ఇంక అప్పటి నుంచి ఇంకా గట్టిగా ఇది నేర్చుకోవాలి, ఈ టేస్ట్ నేను చేస్తే రావాలని చెప్పేసి చాలా గట్టిగా ట్రై చేశాను. నేను ఎక్కడికన్నా ఫంక్షన్స్ కి వెళ్తే ఎవరన్నా కనిపిస్తే ఫస్ట్ మాట్లాడే విషయం వంటల గురించే ఉంటుంది, ముఖ్యంగా చక్కెర పొంగలి గురించి. ఈ టిప్స్ ట్రిక్స్ అన్ని అడుగుతూ ఉంటాను, నేర్చుకుంటూ ఉంటాను. చూసారు కదండి, ఈ పెసరపప్పు బాగా వేగిపోయింది, చక్కగా వేగిపోయింది కదా. ఇందులోనే బియ్యం వేసుకోవాలి. గుర్తు పెట్టుకోండి, అరకప్పు పెసరపప్పు వేసుకుంటే 1 కప్పు బియ్యం. ఇది వేగిపోయిందండి చక్కగా. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒకసారి ఇంకా దీన్ని మనం ఒక్కసారి వాటర్ పోసి కడిగితే సరిపోతుంది. ఒక్కసారి అంటే మనకి శుభ్రంగా కడుక్కుంటే ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇప్పుడు దీన్ని ఒక్కసారి వాటర్ వేసి ఒక్కసారి కడిగేసి మనం మళ్ళీ దీన్ని స్టవ్ మీద పెట్టేసి ఉడికించుకోవాలి. బియ్యం కడిగానండి. ఇప్పుడు నేను ఈ కప్పుతో బియ్యం తీసుకున్నాను కదా, ఏ కప్పుతో బియ్యం తీసుకున్నానో ఆ కప్పుతో 4 కప్పులు నీళ్లు పోసుకోవాలి. కరెక్ట్ గా 4 కప్పులు అండి. మీరు ఈ కప్పుతో తీసుకున్న, ఏ కప్పు, సపోజ్ ఈ గిన్నెతో తీసుకున్నా కూడా, ఒక గిన్నె బియ్యం తీసుకుంటే అరకప్పు చక్కగా పెసరపప్పు తీసుకోవాలి, అరగిన్నె. నీళ్లు కూడా ఈ గిన్నెతో 4 గిన్నెలు పోసుకోవాలండి. మీరు ఏ గిన్నెతో తీసుకుంటే ఆ గిన్నెతో 4 కప్పులు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు మనం దీనికి విజిల్ పెట్టేసుకొని 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వస్తే సరిపోతుందండి. పెద్ద హై ఫ్లేమ్ లోనే పెట్టుకొని 4 విజిల్స్ అండి. 4 విజిల్స్ కంటే ఎక్కువ కూడా వద్దు, తక్కువ కూడా వద్దు. ఇది ఎట్లా ఉడికితే బాగుంటుందో చక్కెర పొంగలికి అలా ఉడికిపోతుంది. 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఇది ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి నేను కనుక్కున్న దాంట్లో ఫస్ట్ ట్రెడిషనల్ గా వచ్చే దాంట్లో టేస్ట్ ఎక్కడొస్తుంది అంటే ఇత్తడి గిన్నెలో ఉండాలి అని చెప్పారు. ఒకటి, మనం తిప్పే చెంచాలు కూడా పాత కాలంలో ఇత్తడి గిన్నెలు కానీ, లేకపోతే ఈ చెక్క చెంచాలు ఉంటాయి, వుడెన్ స్పూన్స్ ఉంటాయి కదండి, ఇవి కానీ యూజ్ చేయాలి. ఒకటి, సర్వ్ చేసేటప్పుడు ఇట్లా ఆకుల్లో సర్వ్ చేస్తే ఆ టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్పారు. అందుకని నాకు తెలిసినంత వరకు, నేను నేర్చుకున్నంత వరకు మొత్తం ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇది రైస్ ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఒక ఇత్తడి గిన్నె పెట్టుకొని అందులో 1 కప్పు బెల్లం, అలాగే 1 కప్పు పంచదార,
ఈ రెండు వేసేయాలండి. వాటర్ వచ్చేసి అరకప్పు వేసుకుంటే సరిపోతుంది. చెప్పాను కదండి, ఏ కప్పుతో బియ్యం కొలుచుకుంటామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం, 1 కప్పు పంచదార, వాటర్ 1 అరకప్పు వేసేసి దీన్ని కరిగించుకోవాలి. పాకం ఏమీ అవసరం లేదండి, జస్ట్ కరిగితే సరిపోతుంది. అది కరిగే వరకు, ఇది మెల్ట్ అయ్యే వరకు తిప్పుకొని దీన్ని వడగట్టుకొని అందులో కలిపేసుకుందాము. ఇది వరకటి రోజుల్లో కుక్కర్లు ఉండవు కాబట్టి అందరూ ఇత్తడి గిన్నెల్లోనే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అందరి ఇళ్లలో ఇత్తడి గిన్నెలు ఉండవు కాబట్టి నేను మీకు చూపించడం కోసం కుక్కర్లో వండానండి. మీ దగ్గర ఇత్తడి గిన్నె ఉంటే ఇత్తడి గిన్నెలోనే వండుకోండి. కుక్కర్లో అయితే 1 గ్లాస్ బియ్యానికి 4 గ్లాసులు చొప్పున నీళ్లు పోసుకొని 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. కొంచెం ప్రెషర్ పోయిన తర్వాత తీస్తే సరిపోతుంది. చక్కెర పొంగలికి అన్నం బాగా గట్టిగా పలుకుగా ఉన్నా బాగోదు, అలానే మెత్తగా గుజ్జుగా అయినా కూడా బాగోదు. అందుకని చెప్పేసి సరిపడే విధంగా వండుకుంటే బాగుంటుంది. చూసారు కదండి, ఇది జస్ట్ కరిగితే సరిపోతుంది. ఇది కరుగుతుంది కదా, ఈ లోపు ఇట్లాగా కుక్కర్ కూడా ఓపెన్ చేసి చూసుకుంటే సరిపోతుంది. చూసారా, అన్నం మెత్తగా అవలేదు, అలా అని బాగా పలుకుగా అవలేదు, సరిపడా ఉంది. ఇప్పుడు ఇది కరిగిన తర్వాత, ఇది బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఇది ఇందులో కలిపేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఇదంతా కరిగిపోయింది. ఓన్లీ పాకం ఏమీ లేదండి, జస్ట్ బెల్లం కరిగించాను అంతే. ఇప్పుడు దీన్ని ఇందులోకి వడగట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చక్కగా కలుపుకున్నాం కదా, దీన్ని ఈ ఇత్తడి గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఇది ఇత్తడి గిన్నెలోకి షిఫ్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోనే ఉడికించుకోవాలి. ఇప్పుడు పెసరపప్పు బియ్యంలో పాకం కలిపేసి ఇది కొంచెం చిక్కబడే వరకు ఉడికించుకుంటూ ఉండాలండి. మనకి వేయంగానే అన్నం మెతుకు కొంచెం బిగుసుకున్నట్టుగా అవుతుంది, భయపడాల్సిన అవసరం లేదు. ఉడికే కొద్దీ మనకు అన్నం అనేది సాఫ్ట్ గా అయిపోతుంది. గుర్తు పెట్టుకోండి, 1 ఇత్తడి గిన్నెలో వండుకుంటేనే బాగుంటుంది. నెంబర్ 2 ఆ పచ్చకర్పూరం వేస్తే ఆ స్మెల్ వస్తుంది. నెంబర్ 3 మనం సర్వ్ చేసేటప్పుడు న్యాచురల్ గా ఆకుల్లో సర్వ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. నెంబర్ 4 వుడెన్ స్పూన్ గానీ ఇత్తడి చెంచాలు గానీ యూజ్ చేయాలి అని చెప్పేసి, అంటే నేను ఎక్కువగా బ్రాహ్మిన్స్ దగ్గర అడిగి తెలుసుకున్నానండి, వాళ్ళు చెప్పారనమాట నాకు. ఇందులో ఇంకొక చిన్న టిప్ ఏంటంటే, మనం పచ్చకర్పూరం ఎప్పుడైతే వేస్తామో అదే టైంలో కొంచెం ఒక్క చిటికెడు ఉప్పు కూడా వేస్తే టేస్ట్ ని బ్యాలెన్స్ చేస్తుంది. షుగర్ అదే మనకి తీపి ఎక్కువ లేకుండా అలానే తక్కువ లేకుండా బ్యాలెన్స్ చేస్తుందని కూడా విన్నాను. ఇది ఇప్పుడు చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. చూసారు కదండి, ఇది ఉడికిపోయింది, చక్కగా దగ్గర పడిపోయింది. చూసారు కదా, వాసన కూడా కమ్మటి వాసన వస్తుంది. చూసారా అండి, అసలు మెతుకు కూడా ఎంత ఉడకాలో అంతే ఉడికింది, పలుకుగా లేదు అలానే మెత్తగా లేదు. ఇది చూసారు కదా, గుజ్జు గుజ్జుగా కొంచెం బంకగా ఉంది కదా, ఈ స్టేజ్కి వస్తే సరిపోతుందండి. దీనికి పాకం అనేది ఏమీ లేదు. నాకు స్టార్టింగ్ లో తెలియక చాలా సార్లు దీనికి పాకం ఉంటుందేమో అని చెప్పేసి కొన్నిసార్లు పాకం పట్టి కూడా వేశాను. అన్నం మెతుకు అనేది బాగా బిగుసుకుపోయి రావటం అట్లా జరిగేది. దీనికి పాకం ఏమీ అవసరం లేదండి, ఇది చాలా ట్రెడిషనల్ పద్ధతి. చాలా మంది బ్రాహ్మిన్స్ అడిగి కనుక్కొని నేను నేర్చుకున్నాను. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా కొంచెం బంకగా ఉంటే సరిపోతుంది. ఇందులో తేమ కూడా ఎక్కువగా ఏం లేదు. ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం బిగుసుకుంటుంది. ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని ఘీ ఎంత వేసుకుంటే అంత టేస్ట్ అండి దీనికి. బ్రాహ్మిన్స్ చెప్పటం ఏంటంటే, మనం చక్కెర పొంగల్ తింటూ ఉంటే కారుతూ ఉండేదమ్మా పాతకాలం రోజుల్లో అని చెప్తా ఉంటారు. అది మన దగ్గర ఎంత ఉంటే అంత వేసుకోవచ్చు. ఇక్కడ కొంత ఘీ వేసుకొని ఫస్ట్ గా డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. మనకి నెయ్యి కాగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించేసుకోవటం. ఈ డ్రై ఫ్రూట్స్ కి క్వాంటిటీ ఏమి ఉండదండి, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. బాదం వేగటానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ బాదం వేసుకున్నాను. ఇది వేగిన తర్వాత 1 నిమిషం ఆగి ఈ కాజు కూడా వేసేసుకోవాలి. కొబ్బరి ముక్కలు మాత్రం కొంచెం వేరేగా వేయించుకోండి, ఎందుకంటే కొబ్బరి ముక్కలు వేగటానికి డ్రై ఫ్రూట్స్ వేగటానికి టైం తేడా పడుతుందండి. సో డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత కొబ్బరి ముక్కలు మళ్ళీ వేరేగా వేయించుకుంటే మనకు అన్ని ఈక్వల్ గా వేగుతాయి. సరే కదండి, ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని ఇందులో ఎండు కొబ్బరి కూడా వేయించేసుకుందాము. అది పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి, మన ఇష్టం. ఇప్పుడు కొబ్బరి ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. కొబ్బరి ముక్కలు వేరేగా వేయించుకోండి, కిస్మిస్లు వేరేగా వేయించుకోండి, ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైం ఉంటుందండి. చాలా మంది తెలియక అన్ని కలిపేసి వేయిస్తూ ఉంటారు.
ఆ టైంలో ఏంటంటే కిస్మిస్లు చాలా తొందరగా వేగిపోతాయి అనమాట, అవి మాడిపోతూ ఉంటాయి మిగతా అవి వేగేలోపు. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైం ఉంటుంది కాబట్టి అన్ని వేరేగా వేయించుకుంటే తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. కలర్ కూడా సరిపడా కలర్ ఉండే వరకు మనం చూసి తీసేసుకుంటే బాగుంటుంది. ఇవి కూడా తీసేసుకొని కిస్మిస్లు వేయించుకోవాలండి. కిస్మిస్లు వేయించుకున్నప్పుడు మనం అసలు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే దానికి ఉన్న హీట్ సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లోనే మనం చక్కగా వేయించేసుకోవచ్చు. చూసారు కదా, నెయ్యిలో వేయంగానే చక్కగా పొంగిపోయినాయి. ఈ మిగిలిన కాచిన నెయ్యి ఉంది కదండి, ఇది వేసేసుకోవచ్చు. ఇందులో వేసుకొని ఒక్కసారి కలుపుకోండి. కలుపుకొని ఇదే స్టేజ్లో ఇది పచ్చికర్పూరం ఉంది కదా, ఇది మనం చేత్తో ఇట్లా అంటే వచ్చేస్తుందండి, పొడైపోతుంది. దీన్ని ఇట్లాగా ఒక్క చిటికెడండి, ఎక్కువ వద్దు, ఎక్కువ వేస్తే మళ్ళీ మనకి వాసన ఘాటుగా వస్తుంది అనమాట. వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని వేసేసుకోవాలి. వేసేసుకొని ఇక చెప్పాను కదండి, నెయ్యి మన ఇష్టం, ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. వేసుకున్న దాని మీద దాని టేస్ట్ యాడ్ అయి ఉంటుంది, అది డిపెండ్ అయి ఉంటుంది. మనం కొంచెం యాలకుల పొడి కూడా చల్లుకుంటే అయిపోతుంది. చూసారు కదండి, ఫైనల్గా చిటికెడు ఉప్పు, ఎక్కువ వద్దండి, చిటికెడు ఉప్పు, అలాగే మెత్తగా దంచుకున్న యాలకుల పొడి కొంచెం వేసేసి చక్కగా కలుపుకోవాలండి. చూసారా ఎంత బంకగా ఉంది, ఇది అసలు కరెక్ట్ కన్సిస్టెన్సీ అండి ఇది. ఇక దీంట్లో నెయ్యి ఇంకొంతగా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. అయిపోయినట్టేనండి చక్కెర పొంగలి. దీన్ని చక్కగా ప్రసాదాలకు కానీ, ఫంక్షన్స్లో ఏదన్నా స్వీట్ రెసిపీ కింద కానీ, లేకపోతే ఇంట్లో ఏదైనా అకేషన్ జరిగిన అన్నిటికీ చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీన్ని నేను ఏ పద్ధతిలో అయితే చెప్పానో అదే పద్ధతిలో చక్కగా ఇస్తరాకులో సర్వ్ చేస్తున్నాను. నిజంగా కూడా నాకు చిన్నప్పుడు తిన్న ఫ్లేవర్ అయితే తెలుస్తుంది, వాసనే తెలుస్తోందండి. ఈ ఆకు వల్ల లేకపోతే ఏమో గానీ నేనైతే ఫుల్ సాటిస్ఫై అనమాట. టేస్ట్ కూడా చూసి చెప్తాను. ఆహా, చాలా బాగుందండి, నోట్లో పెట్టుకోగానే చక్కగా కరిగిపోతుంది. నేను సామాన్యంగా బాగోపోతే బాగుంది అని అస్సలు చెప్పను, చాలా అంటే చాలా బాగుంది నిజంగా. ఇది ఎవ్వరు, నేను చెప్పిన కొలతలతో చేయండి, నేను రాసిస్తాను, మీకు ఖచ్చితంగా కుదురుతుంది. ఆకు కూడా చక్కగా నాకబుద్ధి అవుతుందండి, అంతా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.